తెలంగాణలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే సాదా బైనామా చిక్కుముడి. అసలు ఏంటి ఈ సాదా బైనామా? చాలా సింపుల్ అండి. ఇది రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా కేవలం నమ్మకం మీద ఓ మామూలు తెల్ల కాగితం మీద రాసుకున్న భూమి అమ్మకం ఒప్పందమనమాట. ఇదేదో వందల్లో వేలల్లో కాదు, ఏకంగా 9,08,000కు పైగా అప్లికేషన్లు ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయాయి. సరే, కాగితం మీద రాసుకున్నారు, బానే ఉంది. మరి అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఈ భూ యాజమానులకు ఎదురైన ఇబ్బందేంటి? చూడండి, ఆ భూమి అధికారికంగా వాళ్ల పేరు మీద లేదు. అంటే బ్యాంకుకు వెళ్తే లోన్ ఇవ్వరు. ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇస్తే అది రాదు. రైతు భరోసా లాంటి పథకాలు అస్సలు వర్తించవు. చివరికి ఆ భూమిని చట్టబద్ధంగా అమ్ముకోవాలన్నా కుదరదు. అంటే చేతిలో భూమి ఉన్నా దానికెలాంటి భద్రత లేదన్నమాట. ఇన్ని లక్షల అప్లికేషన్లు ఒక్కరోజులో రాలేదు కదా. దీని వెనక ఓ పెద్ద కథే ఉంది. చాలా ఏళ్ల క్రితం, దశాబ్దాల కిందట ఇలా తెల్ల కాగితాల మీద అమ్మకాలు జరిగాయి. తర్వాత ధరణీ పోర్టల్ రాకముందు కొంతమంది రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1 నెల టైం ఇచ్చింది. అంతే, ఆ 1 నెలలోనే మరో 6 లక్షల అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. ఇప్పుడు కోర్టుల నుండి క్లియరెన్స్లు వచ్చాక కూడా మొత్తం మీద 9 లక్షలకు పైగా దరఖాస్తులు, 11 లక్షల సర్వే నంబర్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఇన్ని అప్లికేషన్లు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగిపోయాయి? కారణం ఒక్కటే, ఒకే ఒక్క నిబంధన. అదే అందరికీ పెద్ద అడ్డంకిగా మారింది. ఆ రూలేంటంటే, ఎవరైతే మొదట భూమి అమ్మారో ఆ పాత యజమాని వచ్చి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని ఒక అఫిడవిట్ మీద సంతకం పెట్టాలి. ఇదే అసలు చిక్కు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఓ 15-20 ఏళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తి ఈరోజు వచ్చి అఫిడవిట్ ఇస్తాడా? అస్సలు ఇవ్వరు. ఎందుకంటే అసలు సమస్య ఇక్కడే ఉంది. చూడండి, అప్పుడు ఎకరం 5 లక్షల పలికిన భూమి ఇప్పుడు ఏకంగా 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా పలుకుతోంది. మరి అప్పుడు అమ్మేసిన వాళ్ళు ఇంత రేటు పెరిగాక మళ్లీ వచ్చి సంతకం పెట్టి తమ హక్కును ఎందుకు వదులుకుంటారు? ఇది జరిగే పనేనా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇవేవో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్ కాదు. చాలా సందర్భాల్లో ఒక పేదవాడు ఇంకో పేదవాడికి అమ్ముకున్నవే. ఈ విషయం పరిస్థితిని ఇంకాస్త జటిలం చేస్తుంది. ఇలా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సమస్యకు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అన్నీ మార్చేసిన ఆ నిబంధనేంటో చూద్దాం. ఆ ఒక్క అఫిడవిట్, ఆ ఒక్క కాగితం లేకపోవడం వల్ల దాదాపు 5-6 లక్షల ఫైళ్లు కదలకుండా ఆగిపోయాయి. మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయినా ఆ చివరి సంతకం దగ్గరకొచ్చి ఆగిపోయేవి. అలాంటి టైంలో ప్రభుత్వం ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, ఈ ఎఫిడవిట్ నిబంధననే పూర్తిగా ఎత్తేసింది. అమ్మయ్యా, పెద్ద సమస్య తీరిపోయింది అనుకునే లోపే ఈ నిర్ణయం అనుకోకుండా కొన్ని కొత్త సమస్యలకు దారితీసింది. అంటారు కదా, ఒక దారి మూసుకుంటే మరో దారి తెరుచుకుంటుందని. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. కాకపోతే తెరుచుకున్న కొత్త దారి ఇంకో రకమైన సవాల్ను తీసుకొచ్చింది. ఇప్పుడు అఫిడవిట్ అవసరం లేదు కాబట్టే భూమి అమ్మిన వాళ్ల కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్లి ఏమని అభ్యంతరాలు పెడుతున్నారంటే, మా నాన్న చాలా అమాయకుడు, దేనిమీద సంతకం పెట్టాడో ఆయనకు తెలియదనో, మా ఆయన తాగి ఆ కాగితం మీద సంతకం చేశాడనో, లేదంటే నాకు రావలసిన వాటా ఇవ్వకుండా మా వాళ్లు ఆ భూమిని అమ్మేశారు అని రకరకాల కారణాలతో కేసులు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతోందంటే, ఫస్టు ఈ కుటుంబ సభ్యులు అధికారుల దగ్గర కేసు ఫైల్ చేస్తారు. తరువాత చాలా తేలిగ్గా కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. అంతే, కథ మళ్లీ మొదటికొస్తుంది. ఆ భూమికి సంబంధించిన రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది. మళ్లీ ఎన్నాళ్లు పడుతుందో ఎవరికి తెలీదు. మరి ఇప్పుడు పరిస్థితేంటి? ఈ భూ యజమానుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఉన్న కొత్త ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. అదేంటంటే, ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో అధికారికంగా అభ్యంతరం పెడితే తప్ప మిగతా అప్లికేషన్లన్నీ ప్రాసెస్ అయిపోతాయి. అంటే అభ్యంతరం లేకపోతే పని ముందుకు సాగుతుందన్నమాట. ఈ మార్పు వల్ల పెండింగ్లో ఉన్న మొత్తం 9,08,000 అప్లికేషన్లలో కనీసము ఓ 3-4 లక్షల కేసులైనా పరిష్కారమవుతాయని ఒక అంచనా. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఊరటే. చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: ప్రభుత్వం తెచ్చిన ఈ మార్పు లక్షలాది మంది రైతులకు నిజంగా మేలు చేస్తుందా? లేక ఒక అడ్డంకిపోయి దాని స్థానంలో మరో కొత్త అడ్డంకి వచ్చి చేరినట్టేనా?
దీనికి కాలమే సమాధానం చెప్పాలి.